హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను 3 to 4 years బేబీకి అనేది కాలర్ షర్ట్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ ట్యూటోరియల్ ఇప్పిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా నేను ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం లెంత్ వచ్చేసి నేను 15 inches తీసుకుంటున్నాను అండ్ 1.5 inches అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి మెజర్ చేస్తూ షోల్డర్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5 inches తీసుకుంటున్నాను. సో రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 inches తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 2.75 inches అనేది తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 1.5 inches మెజర్ చేసుకున్నాం కదా, అది లీవ్ చేసేసి అక్కడ నుంచి 6 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కిందను కూడా 6 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండిటికి మధ్యలో అనేది మనకి మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని ఒక 1/2 inch లోపలికి అనేది మార్క్ చేసుకోవాలి. సో ఈ లైన్స్ అన్ని కలుపుకోవాలి. సో ఈ లైన్స్ అనేవి ఇలాగా కలుపుకోవాలి. సో అక్కడి నుంచి నేను 1.5 inches అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ నెక్ అనేది ఇలాగా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో నేను అలా అయితే కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. సో ఇప్పుడు 1.5 inch మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకొని అలాగే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం 1.5 inch అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. దాన్ని విడ్త్ వచ్చేసి 5 inches, లెంత్ వచ్చేసి మనం 15 inches తీసుకున్నాం కదా, షర్ట్ లెంత్ అంతే తీసుకోవాలి. సో ఇది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని నెక్ అనేది రెండు కలిపి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 parts అనేవి వస్తాయి. సో ఇలా సెపరేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి అంచులు అనేవి. సో ఇప్పుడు అది ఎలాగా కట్ చేసాం కదా, పార్ట్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలి చూపిస్తాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 2 inches అనేది ఒక మార్క్ చేసుకొని చిన్న టక్ ఇచ్చుకోవాలి. టక్ ఇచ్చి 2 parts అనేవి సెపరేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో 1.5 inch మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా అనేది నేను మార్క్ చేస్తున్నాను. అండ్ సో ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 inch స్టిచ్చింగ్కి లీవ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ప్లేస్ చేసుకొని మెయిన్ పార్ట్ అనేది రైట్ సైడ్, దానిపైన ఏంటంటే మనం ఆల్రెడీ పక్కన తీసుకుని పెట్టుకున్నాం కదా 2 parts అనేవి, అవి ప్లేస్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చి దాన్ని టర్న్ చేసుకోవాలి. సో ఇలాగే 2 parts అనేవి ఫ్రంట్ 2 parts అనేవి మనం ఇలాగే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా 2 parts అనేవి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. సో 2 inch నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, ఒక 1/2 inch నెక్ డీప్ తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇలా అనేది టర్న్ అవుట్ అయింది. సో దీనికి కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్గా
2 ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకోవాలి. దాని విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని 6.5 ఇంచెస్ అనేది మనకి నెక్ వచ్చింది. నెక్ మొత్తం కొలుచుకుంటే 6.5 ఇంచెస్ వచ్చింది. అది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా కట్ చేశాను, ఎలా మార్క్ చేశాను అన్నది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ కటింగ్ స్టిచ్చింగ్ కూడా. సో కాలర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవాలి. సో ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి, సైడ్ జాయింట్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో చూపించట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. సో నేను చూపించట్లేదు. సో మనం 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసాం కదా, అది లీవ్ చేసేసి అక్కడ నుంచి కాలర్ అనేది ఇలా అటాచ్ చేసుకొని రావాలి. సో ఇక్కడ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ సంబంధించి, ఒకసారి చెక్ చేయండి.